హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ రుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం బీన్స్ కాయలను తీసుకొని వీటికి ఈనెలు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. తర్వాత వీటిని 2-3 సార్లు వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ కాయలన్నింటినీ ఒక కుక్కర్లోనికి వేసుకోవాలి. బీన్స్ కాయలు కట్ చేసుకునేటప్పుడు మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కొంచెం ఈ సైజు ఉండేటట్లు కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి కాయలు ఉడకడం కోసం. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత మూసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు కరెక్ట్గా ఉడుకుతాయి కాయలు. లోపుగా ఇందులోనికి పొడిని తయారు చేసుకోవడం కోసం పక్కన ఒక పెనం పెట్టుకొని అందులోకి వేరుశెనగ గింజలు వేసి వేయించుకుంటున్నాను. వేరుశెనగ గింజలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం వేయించుకున్న వేరుశెనగ గింజలను వేసుకొని రుచికి తగినంత కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ కాయల్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ కొంచెంగా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉన్న బీన్స్ కాయలు ఉడికిపోయాయి. తర్వాత వీటిని ఒక రంధ్రాల గిన్నెలోనికి వేసుకొని ఇందులోని వాటర్ని అంతా ఉడికిపోయేటట్లు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరుగువాతకు తగినంత ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఫ్రై. తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు పంటి కింద పడుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఇందులోని కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ బీన్స్ కాయలను ఇందులోని వాటర్ని ఇలా చేతితో పిండేసుకొని వేసుకోవాలి. అందులో వాటర్ అంతా వెళ్ళిపోతే ఫ్రై బాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా మొత్తం బీన్స్ కాయలన్నింటినీ పిండేసి పెనంలోనికి వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా మరొక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇందులోని తేమంతా ఎగిరిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వేరుశెనగ గింజల పొడిని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకునే బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నం చపాతీలకి చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. చూసారుగా బీన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.